హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి పనసకాయ బిర్యానీ అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో ఇప్పుడున్న రోజుల్లో ఎక్కువగా ఏ ఫంక్షన్లో చూసినా కంపల్సరీ పనసకాయతో చేసినటువంటి బిర్యానీ, జాక్ ఫ్రూట్ బిర్యానీ అనేది కంపల్సరీ పెడుతున్నారు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. పనసకాయ ముక్కలు మనకి వాళ్ళే కొట్టిస్తారు చక్కగాను. అలాంటి ముక్కలను తెచ్చుకొని మనం శుభ్రంగా నూనెలో కొంచెం పసుపు వేసి వేపుకోవాలి. అలాగే మన చికెన్ ఎలా అయితే వండుతామో అదే ప్రాసెస్లో కంపల్సరీ మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. నేను 2 గ్లాసులు రైస్ తీసుకొని బిర్యానీ మసాలా అంతా వేసి ఉప్పు వేసి నేను రైస్ అయితే ఉడికించుకున్నాను. ఇప్పుడైతే బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్తాం. బిర్యానీ మసాలా అంతా వేసుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా వేసుకొని పనసకాయ ముక్కల్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బిర్యానీ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని అలాగే పెరుగుతో పాటు కలుపుకున్నటువంటి ఈ పనసకాయ ముక్కలను కూడా వేసుకొని చక్కగా కుక్ అయిన తర్వాత కొంచెం అప్పుడు రైస్ వేసుకొని పొడి పొడిలాడుతూ ఉండేటట్లుగా మన బిర్యానీ దమ్ బిర్యానీ ఏ విధమైతే చేస్తామో అలాగే చేసుకొని దించేసుకోవడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.